ఇప్పుడు మనకు రాయచోటి నియోజకవర్గంలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం వైపు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మనకు ఎవరైతే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నాకు రామప్రసాద్ అంటే బెటర్. ఎందుకని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఓట్లు వేసాం, జగన్ నుంచి ఓట్లు వేసాం, అది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఏం చేయలే ఇక్కడ. అందుకని మాకు వద్దు అనుకుంటాం, ఈసారి రామప్రసాద్ రెడ్డి చేస్తారని మేము అనుకుంటున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారు మంచి హాస్పిటల్ కట్టించినాము, డెవలప్ చేస్తామని మేము మాట్లాడుతున్నాం. మాకు కూడా వచ్చి నీళ్ళు కూడా రాకుండా చేసినాడు. ప్రతి కుంటకు నీళ్ళు ఇచ్చినామని మాట్లాడుతున్నారు. ఎక్కడ నీళ్ళు రాలేదండి. వచ్చిన కన్నా మేము కూడా ఎందుకు అబద్ధాలు చెప్తాం. అది చేయని అన్ని తప్పుల పనులు చేసినాడు. ఆ ఎమ్మెల్యే మాకు అవసరం లే. ఇప్పుడు మాకు రామప్రసాద్ రెడ్డి వెళ్తాలని చెప్పి మేము అనుకుంటాం. మాకు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్న కావాలా. శ్రీకాంత్ రెడ్డి 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే, ఆయనే ఇది మొత్తం ఆయనే. మాకు ఏమీ చేయలే. ఈసారి మా అన్నని గెలిపించుకోవాలనేసి మేము చాలా వరకు బాధపడి ఇది తిరుగుతున్నాం. రాముడు అన్నని గెలిపించుకోవాలా. ప్రతి నియోజకవర్గం తిరుగుతాం, ప్రతి నియోజకవర్గంలో మేము గెలిపించుకుంటాం. ప్రతి గ్రామము, ప్రతి ఇంటింటా మేము చేసుకుంటాం. మాకు శ్రీకాంత్ రెడ్డి ఏమి చేయలే. 20 సంవత్సరాల నుండి ఏమీ చేయలే. నేను దీనికి నిజాయితీ. నాకు మోటగట్ల గ్రామం, రోడ్వారపల్లి, నా పేరు పెద్దాపల్లి, ఒంగోలు మల్లెడ్డి. చేసుకోమను, ఏమైనా చేసుకోమను. నీకు రాముడన్నకు నేను సపోర్ట్, రాముడన్నకు ఓటు. మరి ఈసారి మేము గెలిపించుకునేది రాముడన్న. మాకు శ్రీకాంత్ రెడ్డి వద్దు. నెక్స్ట్ మా అన్న ఎమ్మెల్యే. మా అన్న వస్తే మాకు ఏదైనా జరుగుతుంది. న్యాయం నా ఏదైనా కానీ కార్యక్రమం, భూములు కొంచెం ఏదైనా కానీ మాకు మా అన్న సహకారం చేస్తాడు. ఆయన ఏమి చేయలే మాకు. నేను మా తాతల కాలం నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం. కానీ శ్రీకాంత్ రెడ్డి ఏమి చేయలే మాకు. ఆయన దొందే. మాకు అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఇప్పుడు అన్న పక్క పోయినాం, తిరిగి పక్క పోయినాం. మేము అన్నను నమ్మినాం. అన్నకు ఓటు, అన్నకే మేము మా ఓట్లు మొత్తం, మా వంగిమూల ఓట్లు మొత్తం అన్నకే. రామప్రసాద్ తెలుగుదేశం పక్క పోటీ చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పక్క నుంచి గతంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి గెలుస్తూ ఉన్నాడు. మీకు ఎవరైతే న్యాయం చేయగలుగుతారని మీరు భావిస్తూ ఉంటారు? మాకు రామప్రసాద్ రెడ్డి మేము చేశాడు. ఎట్లా? నాకు మా కొడుకు ఒక మార్కు 2 మార్కులు ఇచ్చింటే మా కొడుకు మేమేం చేయలేము. నా కొడుకు చేయండి సార్ అంటే కృష్ణరెడ్డి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. నాకైతే మళ్ళీ మా పిల్లడు రామప్రసాద్ పెట్టుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే గారు మీకేం సాయం చేయలేకపోయినారు? మీకు సంబంధించి మీ మండలంలో చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ, మీకు అసలు రోడ్లు కూడా లేవు సార్. టీకేటీ పట్టాల భూములు అసైన్ కమిటీలు ఇవ్వడం కానీ ఇటువంటి మీకేం చేయడం లేదు? మీ ఊరికి రోడ్లు వేయడం కానీ? అసలు మా ఊరికి అయితే కొండల ఒడిపల్లికి అయితే మాకు రోడ్లు లేదా. నేను నెంబర్ రోడ్లే లేవు. మెంబర్ అంటే వార్డు మెంబరా? వార్డు నెంబర్, ఫస్ట్ వార్డు నెంబర్ నాదే. ఏ గ్రామం? కొండలపల్లె, కొత్తపల్లి గ్రామం నాదే. నేనే మా భార్య గెలిచింది. 140 ఓట్లు గెలిచిన. వాడు ప్రెసిడెంట్ నాగరాజులా ఏం చెప్పినట్టే వెంకటరెడ్డి నీకు వైసీపీ ఇస్తామని మాకు మోసం చేశారు. మళ్ళీ మోసం చేసి వాళ్ళ గంటకి ఇచ్చుతున్నారు. ఈ ప్రభుత్వంలో మోసం తప్పితే అభివృద్ధి జరగలేదంటారా? అదే అది కూడా చెప్తారు సార్. వాళ్ళే మోసం చేసి వాళ్ళకి ఎవరు అది సన్నమల వెంకటావడి అల్లుడికి ఇప్పించారు. రంగావడి అల్లుడికి